నమస్తే. కిరణ్ టీవీని ఎంతగానో అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ఉగాది రాశి ఫలితాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గురుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకైతే ఉగాది రాబోతుంది. మీకు మా ప్రేక్షకులందరి తరపున కూడా ఉగాది శుభాకాంక్షలు గురుగారు. శ్రీమాత్రే నమః. మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గురుగారు, వృషభ రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అండి. రాజపూజ్యం, అవమానం, అలాగే ఆదాయ వ్యయాల గురించి ఈ సంవత్సరం ఎలా ఉందో ఒకసారి చెప్తారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆదాయ వ్యయాలు 5, ఆదాయం 14 వ్యయం ఉంది. అయితే మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పనిచేయాలని రూల్ ఏం లేదు. ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఓకే. మీరు ఎప్పుడైతే విష్ణు సహస్రనామాలు చేస్తారో అంటే దక్షిణామూర్తి ఆరాధన చేస్తారు, ఆదాయం పెరుగుతుంది. వ్యయం తగ్గాలి అంటే కందులు దానంగా ఇస్తున్నట్లయితే వ్యయం తగ్గుతుంది. ఎందుకంటే 5 ఆదాయం ఉంది. మనం ఎప్పుడు కూడా ఏంటంటే పంచాంగం కొత్త సంవత్సరం ఆదాయ వ్యయాలే చూస్తాం. ఇది చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే రాజ్యపూజ అవమానాలు కూడా మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 5 ఉంటే ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య 4 ఉంది. కాబట్టి కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య తగ్గించుకోవాలి అని అనుకుంటే కనుక అవమానం సంఖ్య తగ్గించుకోవాలి. ఇప్పుడు వృషభం వారికి 3వ స్థానాన్ని డియాక్టివ్ చేసుకుంటే అవమానం తగ్గుతుంది. అంటే అట్లాగా బియ్యం దానంగా ఇవ్వడం, కాస్త గోవులకి ఏదైనా ముల్లంగి తినిపించడం, ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి తగ్గుతుంది. ఉగాది నుంచి ఈ వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు గురువు, శని, రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని మనం చూసుకోవాలి. సో ఈ గురు శనుల యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు గురువు 2వ స్థానంతో ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. ఫైనాన్షియల్ మూలంగా కొంత బంధువర్గం వారితో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం మీరు జూన్ తర్వాత గురువు 3లోకి వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ 2 రకాల ఫలితాలు ఉంటాయి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకు అనుకూలత ఉంది జూన్ తర్వాత నుంచి. ఎట్ ఏ సేమ్ టైం 3వ స్థానంలోకి వెళ్ళేటువంటి గురువు ఎంత ఉచ్చ స్థానంలో ఉన్నా అక్కడి నుంచి ఒక సంవత్సరం పాటు ఫస్ట్ ఒక 5 మంత్స్, జూన్ నుంచి ఒక 5 మంత్స్ పాటు మాత్రం ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు లేకపోతే కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రధానంగా 3లో గురువు ఉండగా 4వ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి వీలైనంత మట్టుకు ఈ సంవత్సరం వీరు ఏదైతే ప్రాపర్టీస్ తీసుకునే విషయాలు ఏవైతే ఉంటాయో ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి చూపిస్తుంది చెప్పాలంటే. అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లో బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా అప్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా జూన్ లోపల బాగుంది వీరికి. జూన్ తర్వాత ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా వివాహ సంబంధించిన విషయంలోని విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రదేశం కాకుండా సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించిన లేదా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అది కూడా నవంబర్ లోపల. నవంబర్ దాటిన తర్వాత ఉద్యోగం కంటే కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాశి వారికి అంటే ఈ వృషభం వారికి చూసుకున్నట్లయితే లాభశని మంచివాడే, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ మంగళవారాలు, ఆదివారాలు 4లో కేతు ఉన్నాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు మంగళ, ఆదివారాలు తీసుకోకండి నవంబర్ వరకు కూడా. ఇవి ప్రధానంగా తీసుకోవాల్సింది. వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఆడవారికి ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయా గురుగారు? స్త్రీల కంటే ఒకటేనండి. ఇక్కడ గ్రహణం అనే అంటే మనకి గ్రహము అందరికీ ఒకలాగే పనిచేస్తుంది. కాకపోతే వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి కొంచెం స్త్రీలతో చిన్న డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్స్, అది కొంచెం చూసుకోవాలి. ఓకే, అది తప్పకుండా గురుగారు. ప్రస్తుత పరిస్థితి బట్టి ఈ సంవత్సరంలో ఏ రంగాల వారికి ఎలా ఉందంటారు? ప్రస్తుత పరిస్థితి కనుక చూసుకుంటే మనం నవనాయకాస్ తీసుకుంటామండి. నవనాయకాస్ కనుక తీసుకుంటే ఇక్కడికి ఈసారి గురువు రాజయ్యాడు. మనకి పోయిన సంవత్సరం రవి రాజైనందుకు, కేతువుతో సంబంధం ఉన్నందుకు కొంచెం రాజకీయ నాయకులు లేకపోతే కొంతమందికి ప్రాణగండాలు ఇవి అనుకున్నాం. అదే రకంగా జరుగుతూ వచ్చాయి ఈ యుద్ధాల వల్ల. అయితే ఈసారి గురువు రాజైనందుకు
కొంచెం అంటే మనకి గురువు యొక్క హౌజెస్ పాడయ్యాయి కాబట్టి ఓకే. కొంచెం మిస్కమ్యూనికేషన్స్ అవ్వడము, యుద్ధ సంబంధించిన వాటికి తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కేవలం గురువు ఒకటే కాదు, మనం మంత్రిని కూడా తీసుకోవాలి. మంత్రి అంటే ఆలోచన విధానం, అంటే పాలించేవాడికి గొడవ పెట్టుకోవాలి, యుద్ధం చేయాలనే ఆలోచన. ఎందుకంటే కుజుడు అవుతున్నాడు మంత్రి. సో అందుకని ఏంటంటే ఎంతసేపు పరిపాలనా దక్షత ఎంతసేపు కూడా మన శక్తిని చూపించాలి. మంత్రి అనేది పరిపాలనా దక్షత, ప్లానింగ్. అక్కడ ఎలా ఉంటుందంటే ఇగో ఇది నా శక్తి అనే శక్తిని చూపిస్తూ చేసే ప్రక్రియలోకి వెళ్తూ ఉంటాయి అన్ని దేశాలు కూడా. ఎలాంటి ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ అణుఆయుధాల శక్తి ద్వారానే ఇది పవర్ఫుల్ దేశం అని తెలుస్తుంది కదా. అందుకే యుద్ధ సంబంధించిన మనకి పరాభవనామ సంవత్సరం ముందు నుంచి ప్రారంభమవుతూ వస్తున్నాయి. అంటే మన ఇండియా కూడా అలాంటి ప్రభావం ఉందంటారు గురుగారు? ఉంటుందండి, ఉంటుంది. అంటే తక్కువగా ఉంటుంది, బట్ గల్ఫ్ కంట్రీస్ వేరే దేశాలకు ఎక్కువగా ఉంటుంది. అమెరికా కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, ఈ కంట్రీస్కి ఎక్కువగా ఉంటుంది. ఇండియాకి స్వల్పంగా ఉంటుంది చెప్పాలంటే. అదేవిధంగా సేనాధిపతి అంటే రక్షణ కారకుడు కూడా, దేశ రక్షణ కారకుడు చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి దేశ రక్షణ సంబంధించిన విషయంలో కొంచెం చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారు ఏంటి అనేటువంటిది మనం చూస్తాం. అండ్ అలాగే మనకి సస్యాధిపతి అంటే మనకి క్రాప్స్ కనుక తీసుకుంటే ఇక్కడ కొన్ని పంచాంగాల్లో గురువు ఇచ్చాడు, కొన్ని ఇట్లా శుక్రుడు ఇచ్చాడు. కాబట్టి ఏంటంటే పంటలు అయితే పండుతాయి, పండవని కాదు. ఎందుకంటే క్రాప్స్ కారకుడు ధాన్యాధిపతి కూడా బుధులవుతున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం బుధగ్రహం కూడా ధాన్యాధిపతి అవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ధాన్యం యొక్క రేట్లు విపరీతంగా పెరుగుతాయి అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా అర్ఘ్యాధిపతి అంటారు, అంటే ప్రైజెస్ కూడా చంద్రుడు అయ్యాడు. కాబట్టి ఎలా ఉంటుందంటే ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదండి. చంద్రుడు ఇది కదా, ఇవాళ ఉంది ఈ రేటు అనుకుంటే రేపు ఉండదు. అమ్మాయి ఇంత పెరుగుతుంది అనేసరి మళ్ళీ డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఒకరోజేమో అసలు ఇంకా ఇంతకంటే ఇంకా తగ్గదు రేటు అన్నట్టుగా ఉంటుంది. రేపు వచ్చేసరికి తగ్గిపోవచ్చు, పెరగచ్చు. ఎందుకంటే పెరగదు అనుకునేటువంటిది, ఎందుకంటే చంద్రుడు ఈజ్ ది మూమెంట్. ఒక రాశిలో 2.5 రోజులు ఉంటాడు చంద్రుడు. అలా ఉన్నప్పుడు ఏంటంటే దాని ఇది కూడా అంతే ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది, అంతే ఫాస్ట్గా తగ్గుతూ ఉంటుంది. 15 రోజుల క్రితం ఒక రేటు ఉంటే 15 రోజుల తర్వాత ఇంకో రేటు హై లెవెల్లో ఉంటుంది. ఒకటేసారి అసలు ఎవడు కొనట్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు టమాటా బాగా రేట్ వచ్చింది అనగానే చూస్తే టమాటా ఎవడు కొండు, 2 రూపాయలు దొరుకుతుంది. ముందుగా చూస్తేనేమో 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అమ్మే టమాటా ఒకటేసారి 2 రూపాయలకి ఎందుకు పనికి రాకుండా పడేసాను అనేది వింటాం మనం. అలా ప్రతి వస్తువు విషయంలో ఎప్పుడైతే ఈ అర్ఘ్యాధిపతి అంటే ధరల కారకుడు ఎప్పుడైతే చంద్రుడు అయ్యాడో ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, విపరీతంగా రేట్లు పెరుగుతాయి. అయ్యి బాబా ఏమిటి రేట్లు అన్నట్టు కూడా చూస్తాం చాలా విషయాల్లో. ఎందుకంటే చంద్రరాశిలో గురువు వస్తున్నాడు. అందుకని ఏంటి మార్కెట్లో రేట్లు మీరు గమనించండి. మీరు నెక్స్ట్ గురువు ఎప్పుడైతే 6 నెలల నుంచి మారుతున్నాడో అక్కడ ఏమైపోద్దంటే మీకు అసలు 6 నెలల దాకా అక్కర్లేదు, మిథునంలో ఉన్నప్పుడు ఆల్రెడీ 15 డిగ్రీలు దాటిపోయాడు. కాబట్టి దాని ప్రభావం, ధరల యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది. అండ్ అలాగే మేఘాధిపతి చంద్రుడు అవుతున్నాడు, అంటే వర్షాలు కురిపించే కారకుడు చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఒకటేసారి మనం గత వీడియోలో కూడా చెప్పాం, యుద్ధ మేఘాలు కనిపిస్తాయి. అదేవిధంగా ముసురు పట్టుకుంటే 10-15 రోజులు అలా వరుసగా ముసురు పట్టు మంచి వర్షాలు పడతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ రసాధిపతి ఈజ్ శని అవుతున్నాడు యాక్చువల్గా. సో పాలు, నెయ్యి, నూనె, వంట సంబంధించిన పదార్థాలు, లోహాలు ఇవన్నీ ఏంటంటే రవికి శనికి ఇద్దరికి వచ్చింది. బట్ రవికి కొన్నిట్లో చూపిస్తే కొన్ని శని చూపిస్తున్నాడు. బట్ మనం న్యాచురల్ అంటే నేను క్యాలిక్యులేషన్ చేశాను యాక్చువల్గా ఎవరు అవుతున్నారు అని చెప్పి చూసుకుంటే కనుక అక్కడ ఎక్కువ శనికే వస్తుంది. శనికి వస్తుంది కాబట్టి ఈ శని ఎప్పుడైతే గురువు యొక్క రాశుల్లో ఉన్నాడో చెప్పాలి అంటే కొన్ని పదార్థాలు 2 రకాలుగా అంటే ఒక్కొక్కసారి నాణ్యత తగ్గి అమ్మడం కానీ ఇట్లాంటివి ఉంటాయి చెప్పాలంటే. నాణ్యత విషయంలో లోపం వచ్చింది అనేటువంటిది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. నీర్సాధిపతి అంటారు, అంటే బంగారం, వెండి ఇటువంటివి చూసుకుంటే గురువే అయ్యాడు ఈసారి నీర్సాధిపతి. కాబట్టి వీటి రేట్లు కూడా బ్రహ్మాండంగా పెరగనున్నాయని చెప్పి చూపిస్తుంది. అయితే మీరు రంగాల వారికి సంబంధంగా కూడా కొన్ని అడిగారు, దాని రకంగా కూడా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఈ కమ్యూనికేషన్స్ లేకపోతే ఈ ధాన్యం అమ్ముకునే వాళ్ళకి అంటే ఒక రీటైల్ షాప్స్ లేకపోతే వీళ్ళకి గ్రెయిన్స్ సంబంధించిన వాటికి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. భూమి రేట్లు కూడా బాగా విపరీతంగా పెరుగుతాయి. భూమి రేట్లు అందులో ఎటువంటి సందేహం లేదు. రియల్ ఎస్టేట్ ఈ రంగాల్లో ఉండే వారికి బాగా పెరుగుతుంది. అండ్ వ్యవసాయ రంగాల్లో ఉండే వారికి కూడా చక్కగా వాళ్ళకి మంచి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అధిపతి గురువు అయినందుకు, ఆ గురువు యొక్క రాశులు పాడైనందుకు
కొంత పీఠాధిపతులకి పండితులకి వీళ్ళకి కూడా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. పోయిన సంవత్సరం మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం, పోయిన సంవత్సరం అది మొన్న జరిగింది. ఇది ఈసారి గురువైనందుకు దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఎటువంటి యాక్షన్ ఎటువంటి మాట మాట్లాడేటప్పుడైనా సరే 1-4 సార్లు ఆచితూచి అడుగు వేయాలి, అడుగు వేసి మాట్లాడాలి అని చెప్పి తెలుస్తుంది. విద్యార్థులకి కొత్త విద్యలు ఇంకా కొత్త టెక్నాలజీలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ జూపిటర్ ఈజ్ క్యాన్సర్ సైన్లోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి అసలు మనం ఊహించాం ఇంత టెక్నాలజీ, ఇంత డిఫరెంట్ విద్యలు కూడా వస్తున్నాయా అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మీరు గమనిస్తే కనుక బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువ జరుగుతాయండి. ఈ సంవత్సరం విపరీతమైన బ్లాక్ మ్యాజిక్స్ జరుగుతాయి. సాధన చేసే వాళ్ళు ఎక్కువ మంది, నేర్చుకునే వాళ్ళు పెరిగిపోతారు, చేసే వాళ్ళు పెరిగిపోతారు. ఇదేమిటారు బాబు ఇలాంటి విద్యలు ఎక్కువైపోయాయి అనేటువంటిది మనం ఖచ్చితంగా చూస్తాం. బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువయ్యేటువంటి సంవత్సరం ఇదంతా కూడా. వీటికి ఏమైనా పరిహారం ఉంటుందా గురువు? ఒకటేనండి, మనకి శాస్త్రంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అనే మంత్రం చేసుకోవడం మంచిది. ఇక రెండవది ఏంటంటే గోవులకి గోసేవ చేయడము, చండీ పారాయణం చేసుకోవడము, ఓం దుమ్ దుర్గాయ నమః మంత్రం, లేకపోతే ఓం చండికాదేవి అనే నమః అనే మంత్రం. ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ మనకు రాకుండా ఉంటుంది. లేదా హనుమతి యంత్రం అని ఉంటుంది, హనుమతి యంత్రాన్ని పెట్టుకున్నా సరే రాదు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.